హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో అయితే వచ్చేసాను. అదేంటో కాదండో ఈ పాలకూర పలావ్. కొంతమందికి ఆకుకూరలు కర్రీలాగా చేస్తే ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా పలావ్ చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. సో ఇక్కడ నేనైతే పాలకూర పలావ్ అయితే చేశాను. పాలకూరను మంచిగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఒక 2 నుండి 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ పాలకూరను చల్ల నీళ్ళల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే మనం కుక్ చేసే రైస్ క్వాంటిటీకి సరిపడా మిర్చి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పాలకూరను మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇదంతా కూడా మంచి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటో చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆనియన్ ఇంకా టమాటా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరీ వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. నేను ముందుగానే మసాలాలు వేసాను కాబట్టి ఇక్కడ ఎలాంటి పౌడర్ మసాలా అయితే వేయట్లేను. ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. మనకు ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా పైకి సెపరేట్ అయిపోతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మీ రైస్ క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అయితే తీసుకుంటున్నాను. జనరల్గా రోజు కూడా అలాగే తీసుకుంటాను. సో ఇప్పుడు కూడా అంతే తీసుకున్నాను. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పుదీనా వేసుకోండి. ఇలా పుదీనా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. రైస్ కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఈ రెసిపీ పెడితేనైతే చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే టేస్ట్ అసలు అంత బాగుంటుంది. మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. లీఫీ వెజిటేబుల్స్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే ఈ రైస్ అయితే తింటారండి. చూడండి, ఒక 5 to 10 మినిట్స్లో రైస్ అయితే కుక్ అయిపోయింది. కుక్ అవ్వగానే వెంటనే మూత తీయకండి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి ఒకసారి అంతా కూడా మంచిగా కలుపుకోండి. చూడండి, ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయింది. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అసలు. మనం సేమ్ ఇలాగే పుదీనా రైస్ ఇంకా కొత్తిమీర రైస్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీకి అయితే చాలా బెటర్ అండి. తక్కువ టైంలో మంచిగా హెల్దీ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చు. మీరు కావాలంటే పోపులో ఇంకేమైనా వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్, అలా బీన్స్ ఇంకా ఏమైనా అలా కూడా వేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గా చేస్తే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.